వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అను కిరణ్ని. ముందుగా అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన జన సైనికులందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సింహపురి టాకీస్ వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఓకేనండి. యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక జస్ట్ మన జన సైనిక్స్ కోసం ఒక డైలాగు. మనం అందరం చిరంజీవి గారికి అభిమానులం, మన అందరం పవన్ కళ్యాణ్ గారికి భక్తులం. వీళ్ళిద్దరిని కలిపితే రామ్ చరణ్ తేజ్, మన రామ్ చరణ్ తేజ్. ఓకేనండి. రామ్ చరణ్ తేజ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ ట్రైలర్ రేపు రిలీజ్ అవబోతుంది. అందరు చూడండి. ఓకేనా. యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక 4 మాటలు ఈ 2024లో మన జనసేన, మన పవన్ కళ్యాణ్, మన సేనాని ఎట్లా ఎలక్షనీరింగ్ అనేది చేయడం అనేది జరిగింది. ఒక 2 మాటల్లో మాట్లాడుకుందామండి. ఏమైందంటే యాక్చువల్గా అప్పుడు బాబు గారు జైల్లో నుంచి, మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాను, బాబు గారు జైలు నుంచి రిలీజ్ అయినారు. రిలీజ్ అయిన వెంటనే ఇప్పుడు అలయన్స్ తోటి మనం వెళ్ళాలి. ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరే మన పవన్ కళ్యాణ్ గారు మేము అలయన్స్తో ఎలా వెళ్ళబోతున్నామని ప్రకటించారు. ఆ అలయన్స్ అనేది ఎలా వెళ్ళాలి ఏంది అనేది ఈ ఇయర్లోనే దాని కసరత్తులన్నీ చేయడం జరిగింది. లైక్ ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ అలయన్స్ అనేది ఫస్ట్ జనసేన టీడీపీ అనేది అలయన్స్ అవ్వడం జరిగిపోయింది. ఓకేనా. ఆ ఫస్ట్ మీటింగ్ కూడా మన తాడేపల్లి గూడెం అనుకుంటా జనసేన ఇనిషియేషన్ తీసుకొని ఆ మీటింగ్ అనేది కూడా చేయడం జరిగింది. ఆ మీటింగ్ అనేది ఎంత పెద్ద సక్సెస్ అయింది. ఆ జనసేన మీటింగ్ అనేది ఎలా కండక్ట్ చేశారు, జనసేన వాళ్ళే కండక్ట్ చేశారు ఆ మీటింగ్. అంటే కూటమి అయిన తర్వాత, అలయన్స్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ జనసేన కండక్ట్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా ఆ మీటింగ్ స్టార్టింగ్, మన ఎలక్షన్ స్టార్టింగ్ ఫస్ట్ మీటింగ్ అది. ఆ మీటింగ్లో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం అయితే గూస్ బంప్స్ అండి. ఆ రోజే అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకి, మిగతా వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఏంది అని తెలుసు, మేము ఎప్పుడు నమ్ముతాం కాబట్టి. ఆ రోజు స్పీచ్ తర్వాత మొత్తం చేంజ్ అయిపోయిందండి. అప్పటి వరకు ఉన్న అట్మాస్ఫియర్ పెద్ద ఏం లేదు, అంటే అప్పటికే ఫిక్స్ అయిపోయినారు. కానీ ఆ మీటింగ్ తోటి జనసేన ఈ అలయన్స్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారు, ఎంత బలంగా మాట్లాడారు. ఆ కాన్ఫిడెన్స్ ఆయనకి ఎలా వచ్చిందిరా, ప్రీవియస్గా 2 సార్లు ఓడిపోయినాడు ఆయన. అరే 2 సార్లు ఓడిపోయిన మనిషి ఈ విధంగా ఎట్లా మాట్లాడుతున్నారా అని చాలా మంది న్యూట్రల్ పీపుల్ అనుకోవడం జరిగింది. బట్ మేము మన జన సైనికులమే, మన గురించి మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారిని మనం నమ్ముతాం. ఆ రోజు ఏం మాట్లాడాడు అనేది ఎంత అసలు అంటే అందరు డైలాగులు అనుకుంటారు, కానీ ఆ రోజు ఆయన ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు. అంటే మన సార్ వేరే సార్ ఎట్లా మాట్లాడతారు, 175 రజని అట్లా కాకుండా ఆ రోజు ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు అనేది ఒక డైలాగు మనం విందాము. ఆ డైలాగ్ అనేది ప్రతి ఒక్క జన సైనికుడిని, ప్రతి ఒక్క న్యూట్రల్ పీపుల్ని మార్చేసిందండి అని నేను అనుకుంటున్నాను. ఒకసారి విందాము, ఆ డైలాగ్ కూడా మనం విందాము. అది ఎంత అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి మన డైలాగ్ చెప్తే. బలి చక్రవర్తిని కూడా వామని చూసి ఇంతేనా, ఇంతేనా, అదండి. అప్పుడు చూడండి అసలు ఎంత కాన్ఫిడెన్స్. వాట్ ఈస్ ఇట్ రైట్. జనసేన జగన్ గుర్తు పెట్టుకో. ఏందండి, జగన్ గుర్తు పెట్టుకో. అదా పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మళ్ళీ చివరిలో గుర్తు పెట్టుకో, మర్చిపోకు అని అన్నాడు. ఈ డైలాగ్ అంటే ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయండి. అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి గ్రౌండ్ రియాలిటీ తెలిసింది కాబట్టి, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 2 సార్లు ఓడిపోయాడు. లాస్ట్ టైం 2 దగ్గరలో ఓడిపోయాడు. 2 సార్లు కాదు, 2 దగ్గరలో ఓడిపోయాడు. ఆ 2 దగ్గరలో ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే కూడా కాదు పవన్ కళ్యాణ్. ఏ ధైర్యంతో, అంత ధైర్యంగా, అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు. ఆ కాన్ఫిడెన్స్ అనేది అప్పుడు దాకా బీజేపీ కూడా మన అలయన్స్లోకి రాలేదు. అరే అటు ఇటుగా ఉన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని అరే ఏదో జరగబోతుంది, ఏంద్రా ఇదని చెప్పి బీజేపీ అలయన్స్లోకి తగ్గి రావడం జరిగింది. తర్వాత ఇది కూడా పవన్ కళ్యాణ్ గారే బీజేపీని తీసుకురావడం జరిగింది. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చొరవతోనే ఆ అలయన్స్ అంత గొప్పగా చేయడం జరిగింది. ఈ అలయన్స్లో అసలు అలయన్స్ అనేది ఇండియాలో ఒక అలయన్స్, పవన్ కళ్యాణ్ కుదిర్చిన అలయన్స్
ఇంత రికార్డు ఇట్లా కూడా అలయన్స్ లో ఇంత విజయాలు వస్తాయా, ఇన్ని సీట్లు వస్తాయా, ఇంత స్ట్రైక్ రేట్ వస్తుందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేసి చూపించాడు. అక్కడ మోడీ గారితో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాడు? సార్ నాకు వదిలేయండి, నన్ను ఒక్కసారికి నమ్మండి అని మాట్లాడడం జరిగింది. అదే మాట మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ స్ట్రైక్ రేట్ చూసి మోడీ గారికి పవన్ కళ్యాణ్ మీద ఈ రోజు నార్త్ లో ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నా. ఇప్పుడు వీళ్ళందరూ స్టార్లు, సినిమా వాళ్ళు ఎక్కడ నార్త్ లో వాళ్ళు స్టార్ అయిపోయారు, పెద్ద పెద్ద స్టార్ అయిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? నార్త్ లో సౌత్ లో ఒకడు ఉన్నాడు, సనాతన ధర్మం, హిందూయిజం, లైక్ ఈ విధంగా సౌత్ లో ఒకడు ఉన్నాడు అనే నార్త్ మొత్తం పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారంటే లైక్ ఒక సూపర్ రియల్ హీరో లాగా నార్త్ మొత్తం. రియల్ హీరో కాదండి, రియల్ హీరో పాన్ ఇండియా స్టార్, దట్ ఈస్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ ని నార్త్ లో రియల్ హీరో లాగా ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ పాన్ ఇండియా స్టార్లు అందరూ రియల్ హీరోలు. పవన్ కళ్యాణ్ రియల్ హీరో నార్త్ ఇండియాకి. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మోడీకి మాట ఇచ్చాడు, మాట తప్పకుండా స్ట్రైక్ రేట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు స్ట్రైక్ రేట్ తీసుకున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ 21 సీట్లే తీసుకుంటాడా? ఎందుకు తీసుకుంటాడు? 2 ఎంపీలే తీసుకుంటాడా? ఎందుకు తీసుకుంటాడు? పవన్ కళ్యాణ్ తెలీదా? ఆ రోజు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పడం జరిగింది. ఎంత క్లియర్గా చెప్పాడంటే, ఈసారి డెసిషన్ నాకు వదిలేయండి, స్కెచ్ నాకు వదిలేయండి, నా మాట ఒక్కసారికినండి. ఆ నినాదంతో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నమ్ముతారు. నమ్మకం ఇంతగా ఎక్కువైపోయింది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేతులెత్తి దండం పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఈసారి ఒకటైపోయారు, ఒక తాటి మీదకి వచ్చేసారు. ఎరే అలయన్స్ లో ఇంత గొప్ప విజయాలు ఉంటాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చూపించారు, దేశం మొత్తానికి చూపించాడు. ఓకేనా? బికాస్ ఆఫ్ ఈ అలయన్స్ పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది. కాబట్టి ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఇదే నిజం. ఈ అలయన్స్ అనేది పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది. ఓట్లు చేర్చకూడదు, మళ్ళీ సార్ రాకూడదు. సార్ వస్తే ఈసారి అరే ఒక 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోద్ది అని పవన్ కళ్యాణ్ గారు ఊహించి ఆయన తగ్గి అవతల వాళ్ళని పెంచారు. తగ్గి ఎందుకు పెంచాలి? ఆయన తగ్గడం వల్ల రాష్ట్రానికి ఈ రోజు ఎంత యూజ్ అవుతుంది, అక్కడ పాలన ఏ విధంగా జరుగుతుంది, ఈ పిచ్చి తుగులకు పాలన నుంచి ఎలా జనాలు తప్పించుకొని ధైర్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఆ రోజు తీసుకున్న అలయన్స్ ఇది ఇది లెంతీ అయిపోతుందండి. ఆ రోజు ఓకేనా 21 ఎందుకు తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాడు. ఆ రోజు జనాలు కూడా సూపర్ అండి, ఈసారి ఆంధ్ర ప్రజలకు దండం పెట్టాలి, నిజంగా న్యూట్రల్ పీపుల్ అందరికీ దండం పెట్టాలి. అందరూ పవన్ కళ్యాణ్ నమ్మడం జరిగింది. ఓట్లు అలయన్స్ లో ఓట్లు ఇలా కూడా పడతాయా? ఒక్క ఓటు కూడా చేయలే, ఒక్క ఓటు కూడా చేయలేదు. నిజంగా ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా సూపర్ అండి, ఫిక్స్ అయ్యారు, వేసేసారు. జనసేన వాళ్ళు ఎట్లా వేస్తారు నార్మల్గా, అన్ని టీడీపీ వాళ్ళు కూడా ఓట్లు వేయడం. కానీ అలయన్స్ సూపర్ గా టీడీపీ కూడా సూపర్ చేసిందండి ఇక్కడ. ఆ విజయంతో వస్తే మీరమ్మా ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే రోజు బాబా పవన్ కళ్యాణ్ రజనీకాంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. పక్కన ఎవరెవరు ఉంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. చిరంజీవి పట్టించుకోకుండా వీడియోలో అటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి చిరంజీవి కాళ్ళకి దండం పెట్టి ఆ విజయం చిరంజీవికి సొంతం చేసి ఇదిరా అన్న, ఇది అందరి ముందు ప్రూవ్ చేసి మళ్ళా అది చూసి మోడీ గారు వెంటనే పవన్ కళ్యాణ్ పట్టుకొని చిరంజీవి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని అది 2 చేతులు పైకి లేపి ఆ సీన్ అయితేనండి, అది రియల్ సినిమా కాదు. కేజీఎఫ్ నాట్ ఏ సాలార్, దట్ ఈస్ ద రియల్. ఆ రోజు వేయాలి, రీ రికార్డింగ్లు వేసారు. అది ఆ రోజు అట్లా జరగడం జరిగింది. ఆ తర్వాత ఈ విజయం ఈ 2024లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక గొప్ప నాయకుడిని, నిజంగా ఈసారి తప్పు చేయకుండా ఒక గొప్ప నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. ఫ్యూచర్లో ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ని ఎక్కడ తీసుకెళ్తాడు, ఏంది వీళ్ళిద్దరు కలిసి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఒకటండి, 10 సంవత్సరాలు అయితే మినిమం గ్యారంటీ. నెక్స్ట్ సీఎం కూడా అందరికీ తెలుసు, కానీ ఎవరు బయట చెప్పరు, అందరికీ తెలుసు. ఓకే, ఇక్కడ టాపిక్ లెంతీ అయిపోతుంది, ఇంకా రోజులు కూడా అయిపోతా ఉంటాయి, టైమ్స్ కూడా ఇంకా మన వీడియో కూడా లెంతీ అయిపోతుందండి. ఓకే, యాక్చువల్గా మనకి ఇప్పుడు ఏంది, మనకి జనవరి 10వ తేదీ సంక్రాంతి అనేది ఈసారి మన గ్లోబల్ స్టార్ మన రామ్ చరణ్ తేజ్ తో స్టార్ట్ అవుతుంది. హిట్ ఆర్ ఫ్లాప్ మేము మెగా ఫ్యాన్స్ కాబట్టి సంక్రాంతికి అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ దద్దరు వెళ్ళిపోద్ది. అది వేరే విషయం. ఓపెనింగ్స్, దాని కథ, దాని కాంబినేషన్ అంతా వేరుంటది. ఈసారి రేపైతే ట్రైలర్ రాబోతుంది. ఇంకా మిగతా సినిమాలు కూడా మన ఈయన ఎవరు విక్టరీ వెంకటేష్ గారిది ఒక సినిమా ఉన్నట్టున్నది. సినిమా పేరు కూడా సంక్రాంతికి వస్తున్నాం, అది ఏమో అర్థం కాలేదు. అది ఓకే, అది కూడా బాగుంది, అది కూడా బాగా ఆడుతుంది.
ఓకే ఇంకా ఓకేనండి, ఇది మేము ఇట్లా వీడియోలు చేస్తూ ఉంటాము. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మా జన సైనికులందరికీ, సింహపురి టాకీస్ వ్యూవర్స్కి, మిగతా ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే 2024 అనేది పవన్ కళ్యాణ్ని ఎంత గొప్పగా నిలబెట్టింది అనేది నేను చెప్పదలుచుకున్నానండి ఈ వీడియోలో. ఓకేనండి, మీకు ఈ వీడియో జన సైనికుల గురించి, మన పాలిటిక్స్ గురించి వీకెండ్ రివ్యూస్ అనేది కరెక్ట్గా పాయింట్ ఉన్నప్పుడు దాని గురించి మనం మాట్లాడడం జరుగుతుందండి. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక సినిమా కూడా వస్తుంది మన సంక్రాంతికి రేపు, బాలయ్య బాబు గారి సినిమా, మర్చిపోయావా? బాలయ్య సినిమా వస్తుందా? ఏందమ్మా డేట్ నాకు తెలీదు, కానీ సినిమా అయితే కొత్త సినిమా వస్తుంది. డాకు మహారాజు. డాకు మహారాజు. ఓ సారీ, డాకు మహారాజు బాలయ్య సినిమా వస్తుందంట, బాలయ్య బాబు గారు. ఓకే, అది కూడా చూడండి. ఇక్కడ ఒకటి జరుగుతుందండి, ఏమంటకా మాట చెప్పుకోవాలి. అంటే జనాలు కొంతమంది అవాస్తవాలు బతుకుతారు, వాళ్ళ కోసం నేను రెండు మాటలు కట్ చేసేస్తాను. చెప్పు, అదే 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు 2017లో ఆయన పెద్ద మనిషి, సారీ మన బాలకృష్ణ, గౌతమి పుత్ర శాతకర్ణి, ఇంకొకటి ఏంది ఖైదీ నంబర్ 150, ఖైదీ నంబర్ 150 చిరంజీవి కంబ్యాక్ మూవీ. అంటే లైక్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు అనమాట. ఆ రోజుకున్న రికార్డులన్నీ పోయినాయి, ఇంకేం లేవు, వస్తే మెగాస్టార్ అన్నట్టు అప్పుడు ప్రూవ్ చేసేసాడు ఎంత హిట్ అయింది. ఆ రోజుకి అదే రికార్డు. కానీ మన ఈ ఓదరగొట్టు టీవీ ఛానళ్ళు ఈ కొన్ని ఉంటాయి, చెప్పలేము ఇప్పుడు. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అది కూడా హిట్ అని చెప్తారు. ఓకే, మొన్న వచ్చింది, మొన్న సంవత్సరం, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 2022 సారీ 2023. అదేందండి, వాల్తేరు వీరయ్య వచ్చింది. అదేంది ఇంకో సినిమా విజయసింహారెడ్డి కదా, విజయసింహారెడ్డి వచ్చింది. వాల్తేరు వీరయ్య ఆ రోజుకి రికార్డు, మళ్ళీ ఆ సినిమా కూడా హిట్ అంటారు విజయసింహారెడ్డి. అది సరే చెప్తున్నా, వాళ్ళు హిట్ అంటారు, వాస్తవాలు జనాలకి తెలుసు. ఓకే, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు జన సైనికులందరికీ, సింహపురి టాకీస్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బై బై ఫ్రెండ్స్.